అక్క ఏమంటది ఏమో ఈ అక్క చూడు బాగా ఈ మాత్రం అడిగింది అని నేను అనుకుంటామని అనుకుంటా అడిగేసిన అక్క ఎటగానే అడుగుదాం ఒక మాట. లాస్ట్ ఈ అక్కే ఉండేది అంతా దేవుడి చిత్తమే ఎట్టైనా ఉన్నిలే అడుగుదాం ఒక మాట నేనే హెచ్చరించాను అక్క. సరేనా? ఆ దేవుడిదయ్యా మన చేపలు ఏమి లేదు. సరేనక్క? నమ్మకంగా ఏమంటది ఏమో ఈ అక్క ఏమంటది ఏమో అనుకుంటా మెసేజ్ పెట్టినప్ప దేవుడి దయ వల్ల దేవుడి దయ వల్ల ఎట్లా సరేలే రాని అన్నావు. సరేనా? ఎందుకంటే మనకు కుదిరిందిలే అనే టెన్షన్ ఉండదుక్క. ఈ టెన్షన్ పెట్టుకున్నామంటే ఇంటికి పోయే ఇట్లా టెన్షన్ పెట్టుకున్నామంటే తలకాయ అబ్బంతులు వాచిపోతుంది అనుకో. అట్లుంటుంది ప్రాణానికి. మనకు ఎగ్జామ్ లేని నమ్మకం కుదిరిందంటే కన్నా మన నాయక ఎవరైనా కానీ పాపము దేవుడి దయ వల్ల ఆ యొక్క ధర్మాన తీసుకొని పోయినామని ఎప్పటికైనా కానీ మాటగానే ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని ఎటైతేగానే లేప ఏమన్నా అనుకొని ఆ యొక్క మనసులో అడుగుదాము ఒక మాట హెచ్చరించాము. ఎందుకంటే మనం ఒకరంత ఇబ్బందుల్లో ఉన్నాం కదని ఒక మాట హెచ్చరించిన లెక్క. సరేనా? దేవుడి దయ వల్ల ఇచ్చానన్నావు అదే నాకు చాలు. సరేనక్క? ఓకే అక్క, చాలా థ్యాంక్స్ అక్క. వెరీ వెరీ థ్యాంక్స్ అక్క నీకా పాప. ఓకే అక్క, మంచిది అక్క.